హలో గైస్, దిస్ ఈస్ శ్రీకాంత్ కూడం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి వాయనాడ్ ఫుల్ టూర్ లాగా అయితే తీసుకొని వచ్చిన ఎపిక్. ఈ వీడియోలో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ల్యాగ్, అన్ని కట్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి మంచిగా అయితే ఉంచిన. సో ఈ వీడియోలో వాయనాడ్కి సంబంధించిన టీ ప్లాంట్స్ కానీ, ఎన్నోర్ విలేజ్, వాయనాడ్ బాయ్స్తో కొంచెం ఫన్ చేసిన కేరళ వాళ్ళతో అయితే ఆ వీడియో, జీప్ రైడింగ్ అండ్ పొలాలలో ఇంటరాక్షన్స్, ఫుడ్కి సంబంధించి డ్యాము, చాలా చాలా డిఫరెంట్గానైతే ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. మీకైతే ఫుల్ వీడియో అయితే చూసేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా ఏం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ గాయ్స్. కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. సో కాచిగూడ నుంచి మైసూర్కి అయితే ఫస్ట్ వెళ్తున్నాం. అక్కడ నుంచి అయితే మన ట్రిప్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఇంకా మన జర్నీ చూద్దాం. ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఆగి రెడీగా ఉంది. సో మనం వెళ్ళిపోవడం. ఇంకా ఇదే మనం జర్నీ చేయబోయే ట్రైన్. ప్రజెంట్ అయితే మనం ఇందులోనే జర్నీ చేస్తాం. సో బ్యాగ్ అయితే లోపలికి ఇచ్చిన, మా ఫ్రెండ్ ఎక్కడ పెట్టిండో తెలియదు. సో అదే చూస్తున్నా బ్యాగ్ కోసం. లేదు ఎక్కడ ఉందో చూస్తున్నా అంతే. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్ మైసూరు టు మళ్ళీ ఎక్కడికి? మైసూర్ టు వైనాడ్. స్పెషల్ ఇస్తారా? ఒక వాటర్ పెట్టి అటెండ్ చేసి నా ఫ్రెండ్ బిర్యానీ ఉంటాడు కర్నూలులో పాస్ ఇస్తే మార్నింగ్. ఈ డైలాగ్ మనోడు ఎక్స్ప్రెషన్ చూడు. బలం లేదా ఊదు? బెస్ట్. తినా స్వీట్ వస్తువులు తినా అని చెప్పి పైకి అయితే స్వీట్ లా పడతాడు. ఇట్లే ఉంటుంది. ఆయన తెచ్చిన అన్ని మర్చిపోయాడు. ఎందుకు హెడ్సెట్ పెట్టుకున్నా కదా, అయితే డబ్బింగ్ నాగత్తు వస్తుంది. దాంట్లో ఏం లేదు. ఇయర్ పీస్ కూడా ఉన్నది. ఇయర్ పీస్ తీసుకో. ఇది ట్రైన్లో జర్నీ ఎట్లా ఉంటుంది? నైట్ ఏముంటుంది, అందరూ పడుకొని ఉంటారు. సో మనం వీడియోలు తీయడానికి అయితే ఎక్కువ ఏముండదు. సో మార్నింగ్ లేచిన తర్వాత ఒక 2 hours 3 hours జర్నీ అయితే ఉంటుంది పొద్దున్న టైంలో. సో చూద్దాం. అప్పుడు ఇప్పుడే 7:40 అవుతుందా? ఓకే, అందుకేనా మస్తు కనబడుతుంది బయట. ఇప్పుడే లేచినాం. మన కళ్ళు చూస్తే మీకు అర్థమైపోతుంది. చూద్దాం బయట ఎట్లుంటుంది. ఇంకా ఇప్పుడు మాట్లాడు. సో ఏం స్టేషన్ ఇక్కడైతే ఆగుతుంది. జనాలందరూ మంచిగా నడుచుకుంటూ పోతుర్రు. మళ్ళీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయారు కాబట్టి. 2 నిమిషాలు స్టాప్. నా బ్యాక్ సైడ్ చూడండి, అక్కడ ఒక అతను ట్రైన్ కింది నుంచి అందులో నుంచి వస్తాడు. మొత్తం భలే వస్తుంది. సో ఇలా విండో సీట్ దగ్గర కూర్చొని బయటికి లొకేషన్ చూస్తే క్రేజీ ఫీలింగ్ అసలు. మీరు కూడా ఇట్లా విండో సీట్ దగ్గర కూర్చొని పక్కన లొకేషన్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి లొకేషన్స్.
మొత్తం ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ కనిపిస్తుంది. పొలాలు, కొబ్బరి చెట్లు, అసలు వేరే ఏం కనిపిస్తలేవు. రోడ్లు లేవు, వేరే ఏం లేవు. మైసూరు ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే మొత్తం. అదొకటే గుత్త పట్టినాం అయితే. ఏం చెప్తారు శ్రీకాంత్, ఎంతసేపు అవుతారు ట్రైన్? అదే మరి ట్రైన్ టైమింగ్ అట్లా చూపిస్తుంది మరి. సో ఇది తీసుకున్న తర్వాత మనకు ఒక కరివేపాకు ఒకటి దాంతో పాటు దీన్ని టేస్ట్ చేయాలి. సో ఇది 2 పీసెస్కి 40 50 తీసుకున్నట్టు బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకటి ఇట్లా జర్నీ చేసినప్పుడు ఇవి మధ్య మధ్యలో అమ్ముతూ ఉంటారు. తినండి, టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది బెంగళూరుకి దగ్గరలో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం కర్ణాటక బార్డర్ కాబట్టి అందరూ కన్నడ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారు. కన్నడ లాంగ్వేజ్ మనకు కొంచెం తెలుగు కొంచెం దగ్గరలాగా అనిపిస్తుంది, ఈజీగా అర్థమైపోతుంది లాంగ్వేజ్ అయితే మనకి. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మైసూర్. మనం దిగబోయే స్టేషన్ అయితే దగ్గరకు వచ్చేసింది. సో ప్రయాణికులందరూ దిగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా దిగిందంటే పరుగు ఎవరి దారి వాళ్ళది. ఇంకా ఎస్కలేటర్, ప్లాట్ఫామ్స్ అయితే కొంచెం నీట్గానే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే మనం రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనం వాయనాడ్ వెళ్ళాలంటే ముందు మైసూర్ బస్ స్టాప్కి వెళ్ళాలి. బస్ అయితే ఆటో బుక్ చేస్తున్నాడు. ఆటోలు ఇక్కడ వరకు రావు కాబట్టి కొంచెం బయటికి వెళ్ళి అక్కడ నుంచే వెళ్ళాలి. हेलो, आप पीछे को फंसा दो. हाँ ठीक है मैं देखा आपको. ब्लू कलर टिकट ఇక్కడ ఉన్నాడు. 9172. अंदर नहीं आ सकते? नहीं, वो अंदर एंट्री नहीं है. एंट्री नहीं है. ठीक है. उधर से किधर जाना है? वहाँ से वायनाड जाना है. ऑटो एकदम फ्रेंड, लोकल ऑटो. वायनाड टिकट स्पॉन्सर కానీ పే చేసేది బేస్టే. సో బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపల బాగా గోపుతుంది, తినాలి. ముందు టిఫిన్ అయితే ఏం చేయలేదు కాబట్టి టిఫిన్ చేసేసి మంచిగా బస్ స్టాండ్ పోయి స్టార్ట్ చేస్తాం జర్నీ. ఏమైంది? ఇక్కడికైతే తినడానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇదే మైసూర్ బస్ స్టాప్. చూడడానికి అయితే బాగానే ఉంది బస్ స్టాప్ అయితే.
జనాలు అయితే అటు ఇటు తిరుగుతున్నారు. కాకపోతే బస్సెస్ పొజిషన్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి, అంటే రివర్స్ చేసుకొని ఆపి పెట్టిర్రు. సో వాయనాడ్ బస్సులు 3వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర అవుతాయట. వేరే బస్సులు కూడా ఉంటాయి, బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. బట్ అంత టైం అయితే లేదు, అది ఎప్పుడో ఉన్నాయి, టైమింగ్ సెట్ అవ్వదు లేదని చెప్పేసి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. ఓకే, వాయనాడ్ బస్ అయితే వచ్చేసింది. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత విండో దగ్గర చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడండి మీరు మన దగ్గర ఎట్లుంటుంది, ఫ్రంట్ బ్యాక్ సైడ్ మూవ్ చేయడానికే ఉంటుంది, కానీ దీన్ని ఎట్లా అంటే మొత్తం కంప్లీట్ పైకి లేపి దాన్ని ఫిక్స్ చేయాలి. ఇలా ఉంటే లొకేషన్లో చూడడానికి అయితే చాలా బాగుంటుంది, కానీ దుమ్ము వస్తే మాత్రం భరించాలి, ఇంకా తప్పదు. ఓకే, బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మైసూర్ టు వాయనాడ్ జర్నీ అయితే స్టార్ట్. ఇంకా చూద్దాం, ఇంకా ఇట్లున్నాయో లొకేషన్స్ అన్నీ మీకు చూపిస్తా. చూడండి బయట ఎలా ఉందో. ఆటోలు మాత్రం బ్లాక్ కలర్లో ఉన్నాయి. బస్సెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ 2 బస్సెస్ని చూడొచ్చు. ఒకటి కర్ణాటక సైడ్ బస్సెస్ చూడొచ్చు, కేఎస్ఆర్టీసీ కేరళ వాళ్ళ బస్సెస్ కూడా ఇటు సైడ్ అటు సైడ్ తిరుగుతూ ఉంటాయి, చూడొచ్చు మీరు. ఇది చాలా బాగుంది. ఇక్కడ ఏముందో మనకు తెలియదు. సో ఇక్కడ ముందు కనబడుతుంది కదా, ఇదే మైసూర్ ప్యాలెస్. ఇక్కడ ఈ ఏరియాలో చాలా ఫేమస్ ఇది. సో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు దీంట్లో కూడా వెళ్ళి మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడైతే కుదరదు. బయట గోడ చూస్తేనే ఇంత పెద్దగా ఉందంటే లోపల కూడా చాలా పెద్దగానే ఉంటుంది. అది ఏదో గోల్కొండ ముందు కట్టినట్టయితే ఉంది, చాలా పెద్దగా ఉంది. బస్సెస్ చూడండి మొత్తం లైన్గా వెళ్తున్నాయి. మన దగ్గరికి ఇప్పుడు కండక్టర్ వచ్చిండు, టికెట్ తీసుకోవాలి. సో ఫోన్పే కూడా అవైలబుల్ ఉంది అనుకోండి. ఫోన్పే, గూగుల్ పే ఏదంటే అది చేయొచ్చు మనం. బాగుంది. టికెట్ కాస్ట్ కూడా మన దగ్గర ఉన్నంత లేదు, తక్కువనే ఉన్నాయి ఇక్కడ. బస్సు స్టార్ట్ అయిన 20 నిమిషాలకే పడుకున్నాను. ఏం లొకేషన్ మైసూర్ నుంచి వాయనాడ్ పోయే రూట్లో మాత్రం మధ్యలో ఒక దగ్గర ఆపిర్రు. సో మేమైతే కల్పేటకి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఒక మంచి 20 నిమిషాలు అయితే బ్రేక్ ఇచ్చారు. సుస్సు పోయేటోళ్ళు సుస్సు పోవచ్చు, తినేటోళ్ళు బ్రేక్ఫాస్ట్ కానీ ఏమైనా వేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇదే మనం వచ్చిన బస్సు. సో చాలామంది ట్రావెలింగ్ చేసే వాళ్ళు అయితే ట్రావెల్ బస్సులలో వస్తారు. ఒకటి కూడా జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఎటు చూసినా మొత్తం గ్రీనరీ తోటి మొత్తం వేరే లెవెల్ కనబడుతుంది. సో ఒక ముందు వచ్చే వీడియోలలో సూపర్ చూపెడతాం మీ అందరికీ. సో వెయిట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. పక్క వెళ్ళిపోదాం. ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతుంది కాబట్టి మంచిగా తినేసి మెల్లగా స్టార్ట్ అవ్వచ్చు. వెళ్ళే రూట్లో మధ్యలో బస్ స్టాప్స్ వస్తాయి. ఇది ఒక బస్ స్టాప్, ఇక్కడ ఒక హాల్ట్ ఉంటుంది. సో జనాలు అయితే వస్తూ పోతూ ఉన్నారు. వాయనాడ్ ఫారెస్ట్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ అయితే టైం పడుతుంది. బట్ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మాత్రం టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 6 to నైట్ 9 PM వరకే. మిగతా టైంలో అసలు అలో ఉండదు, ఎందుకంటే యానిమల్స్ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. నైట్లో జర్నీ చేసినప్పుడు ఎలిఫెంట్స్, లయన్స్ అవి ఇవి అన్నీ తిరుగుతూ ఉంటాయి. సో అది రిస్కీ అన్నట్టు. అందుకే వీళ్ళైతే నైట్ 9 అయిందంటే వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. అక్కడ ముందు ఎంట్రీ దగ్గరనే ఆపేస్తారు. ఆల్మోస్ట్ వీళ్ళు అలో కూడా చేయరు. చూడండి ఇంకా ఫారెస్ట్ లొకేషన్స్. ఈ బస్ స్టాప్లో ఫుడ్ ట్రక్ లాగా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే బస్సునే ఫుడ్ ట్రక్ లాగా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. బస్
ఫారెస్ట్ దాటిన తర్వాత మధ్య మధ్యలో టౌన్స్ వస్తున్నాయి. అక్కడ నైట్ ట్రాఫిక్ బాగానే ఉంది చూడండి. ఫ్రూట్స్ బాగున్నాయి, సేమ్ మనలాగే బాగా డెకరేషన్ చేసి ఎక్సలెంట్ పెట్టింది అసలు ఇక్కడ. ఇది ఒకటి చిన్న ఫ్రెండ్ మాల్. మా ఫ్రెండ్ లేచినట్టున్నాడు ఇంకా మళ్ళా మొత్తం బ్యాగ్ పెట్టి మామూలుగా చూస్తలేదు లొకేషన్. ఆటోలు అన్నీ మొత్తం ఒక ఆర్డర్లో లైన్గా ఉన్నాయి మొత్తం ఇక్కడ నుంచి లాస్ట్ వరకు. సో మొత్తం మబ్బులు కనబడుతున్నాయి, ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో ఏం అర్థం కావట్లేదు. కేరళ సైడ్ చర్చిలు అయితే చాలా బాగుంటాయి చూడండి మీరు ఇక్కడ. సో పొలాలు వచ్చేసినాయి ఆల్మోస్ట్, మనం రీల్స్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉండి మధ్యలో పొలాలు ఉంటాయి, అవి అయితే మస్తు వైరల్ అవుతాయి. ఇంకా ముందు ముందు లొకేషన్లు సీనరీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షం పడుతుంది ఆగుతుంది మధ్య మధ్యలో, బాగుంది. లొకేషన్స్ అయితే క్రేజీ కనబడుతున్నాయి. ఇట్లా వర్షం పడ్డప్పుడు చాలా నీట్గా కనబడుతుంది రోడ్ అయితే. వర్షం పడ్డప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో. అటువైపు కొండలు మొత్తం బ్లర్ అయిపోయింది వాటర్కి, ఆ రేంజ్లో పడుతుంది. జస్ట్ వీడియోల కోసం అని చెప్పేసి బట్ట ఇప్పుకొని తిరుగుతున్న శ్రీకాంత్. కూర్చొని ఎంతసేపు ఉంటామని చెప్పి కొద్దిసేపు నిలబడి చూస్తున్నా ఎలా ఉంటుందో ఇట్లా అని. మేము దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది కల్పేట. ఇక్కడనే రూమ్ తీసుకొని ఈవినింగ్ ఏమైనా టైం ఉంటే కొన్ని లొకేషన్స్ కవర్ చేసేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం. రూమ్ కోసం వెతుకులాట, వచ్చిన తర్వాత రూమ్ కోసం వెతుకుతున్నాం. ఇప్పుడు మనం బస్ స్టాప్ దగ్గర ఉన్న ఒక రూమ్ అయితే మనకు దొరికింది. సో అందులోకి అయితే వెళ్తున్నాం. సో వచ్చిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయినాం. రూమ్ అయితే మంచిగా ఫ్రెష్గా మంచిగా ఉంది, తక్కువకే దొరికింది, 800లో దొరికింది, చాలా బెస్ట్ అది. సో బయటికి వెళ్ళి ఏమన్నా చూసేద్దాం ఇంకా. చలో, 2 సైడ్స్ ఫుట్పాత్ ఉంది అండ్ మంచిగా డెకరేట్ చేసి పూల కుండీలతో సెట్ చేసి పెట్టారు. బాగుంది సిటీ. మనకి ఇక్కడలాగా రోడ్ల మీద పానీపూరి బండి అట్లాంటి ఏం షాప్స్ అయితే అవైలబుల్ లేవు, ఓన్లీ వెహికల్స్ ఆగడానికే ఉంది. నడవడానికి కూడా మంచి ప్లేస్ అవుతుంది, షాప్స్ కూడా బాగున్నాయి. చాలా వరకు మొత్తం లుంగీలు కట్టుకునే తిరుగుతారు ఇక్కడ, బాగుంది ఇక్కడ ట్రెడిషన్. అన్ని 250 grams. हाफ दर्जन 6 पीसेस. हाफ हाफ केजी अंटारी. हाफ केजी कितने? हाफ केजी. हाँ, प्राइस कितना है? 75. हाँ, ये ना मलयालम तప్ప వేరే లాంగ్వేజ్ మాట్లాడతలేడు అసలు. బైక్ రెంటల్స్ దగ్గరికి వెళ్ళి స్కూటీ రెంట్కి తీసుకొని వచ్చి ఇప్పుడైతే పెట్రోల్ కొట్టిస్తుంది. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ వచ్చాం, పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోతాం. బెస్ట్ ఆకలిస్తుంది కాబట్టి ఒక మంచి రెస్టారెంట్ చూసుకొని పోయి తినాలి. ఈ ఏరియాలో ది బెస్ట్ అంటే న్యూ ఫార్మ్ రెస్టారెంట్, ఇది చాలా బాగుంటుందంట. ఎవరిని అడిగినా ఇది ఒకటే నేమ్ రెస్టారెంట్ సజెస్ట్ చేస్తారు. సో ఇక్కడికి అయితే వచ్చేసినాం మేము.
పరోటా చూద్దాం మీరు. ఇక్కడ వాటర్ మాత్రం హాట్ వాటర్ తీసుకొచ్చి ఇస్తారు, అందులో కొంచెం ఏదో మిక్స్ చేసి ఇస్తారు మంచిగా అరగడానికి. బాగుంది. ఇక్కడ చికెన్ అండ్ పరోటా చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో ఒకసారి అయితే తిని చూస్తే తెలుస్తుంది. జర్పోలోనే ఒక మటన్ బిర్యానీ ఆర్డర్ చేసినాం, ఇది కూడా చూద్దాం. టేస్ట్ అయితే బాగుంది, మరీ ఎక్కువ స్పైసీ లేదు కానీ కొంచెం స్వీట్ వస్తుంది, బట్ మేనేజ్ చేయొచ్చు. మరీ వరెస్ట్ అయితే ఏం లేదు. చలో ఇక్కడైతే తినడం అయితే అయిపోయింది. మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. లక్డీ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం విజిట్ చేయడానికి. మొత్తం రోడ్ అంతా ఘాట్ రోడ్ ఉంటుంది, మ్యాక్స్ పైకి పోతున్నాం కాబట్టి. సో వ్యూస్ అయితే చాలా బాగుంటాయి, మీ అందరికీ చూపిస్తాను. ఇంకా చూడండి. ఈ మా జర్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఈ జర్నీ అయితే మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. పైకి వెళ్తుంటే మొత్తం టర్న్స్ లెఫ్ట్ రైట్ తిరుగుడే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది జర్నీ అయితే. మొత్తం ఫుల్ గ్రీనరీలో ఆ చెట్లతోటి ఫుల్ కప్పుకొని ఉంది రోడ్ అయితే. మధ్యలో చీకటిగా వస్తుంది. మళ్ళీ ఒకేసారి అట్లా బయటికి వెళ్తుంటే వెళ్తురు అసలు మామూలుగా లేదు ఫీలింగు. బైక్ జర్నీ ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది, చల్లగా గాలి తగులుతుంది, బ్యూటిఫుల్ ఉంది జర్నీ అయితే. వెహికల్స్ మాత్రం వెళ్ళిపోతురు, అసలు దూసుకెళ్ళిపోతురు. ఇదే గైస్ లక్డీ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే కిందికి రోడ్ చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. కేరళకి వచ్చినాం, వాయనాడ్ లొకేషన్స్ ఇట్లున్నాయి, వేరే లెవెల్. ఇప్పుడు ఇందాక మనం ఇదే రూట్ నుంచి పైకి వచ్చినాం. బ్యూటిఫుల్గా ఉండే రోడ్స్ అన్ని మధ్యలో ఆగినాం కానీ అన్ని క్యాప్చర్ చేయలేకపోయినాం. వావ్, ఇక్కడ నుంచి చూస్తే మస్తు బ్యూటిఫుల్గా ఉంది పైనుంచి వ్యూస్ అయితే చూడండి. ఇక్కడ ఈ కింద రోడ్ చూస్తే ఇదే రూట్ నుంచి వచ్చినావా అనిపిస్తుంది. వావ్, సో ఈ వ్యూస్ అయితే చూడడం అయిపోయింది కాబట్టి మళ్ళీ వేరే లొకేషన్కి పోవాలంటే కిందికి వెళ్ళాల్సిందే. కిందికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్. అక్కడికి వెళ్ళాలంటే కిందికి వెళ్ళిన తర్వాత ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ఇప్పుడైతే ఈ రూట్లో వ్యూస్ అయితే మస్తు ఉన్నాయి, రోడ్స్ అయితే మస్తు క్లీన్గా నీట్గా ఉన్నాయి. సో ఇక్కడ కేరళలో హౌసెస్ చూస్తున్నా అయితే మస్తు బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్గా చాలా బ్యూటిఫుల్గా కట్టుకుంటున్నారు. చూడండి, కార్ పార్కింగ్ ప్లేస్, వా. సో ఈ రూట్లో పోతుంటే ముందు అరటి చెట్లు, అరటి తోట వస్తుంది చూడండి, మొత్తం గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. చూడండి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మామూలుగా లేవు లొకేషన్, బ్యూటీ. సో మనం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా మరికొద్ది క్షణాల్లో గ్లాస్ బ్రిడ్జ్కి అయితే ఎంటర్ కాబోతున్నాం. వావ్, సేమ్ ఇటు కూడా సేమ్ ఇట్లానే ఉన్నాయి రోడ్లు అయితే. ఇక్కడ మధ్యలో ఎవరో ఆగి ఉన్నారు కదా జనాలు, గ్యాంగే దిగింది బస్సులో. ఎస్, గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసినాం. సో టికెట్ వచ్చేసి 300 రూపీస్ ఫర్ ఎంట్రీ. పైకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఎర్లీగా వచ్చినాం కాబట్టి జనాలు అయితే ఎక్కువ ఎవరు లేరు. సో మనం ఇంకా కొంచెం చిల్ అయ్యి మంచిగా ఫోటోలు వీడియోలు అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే వచ్చేసాం ఇక్కడికైతే. చూద్దాం, ఇదైతే బంగీ జంప్ వేయడానికి
సెట్ చేస్తారు ఇప్పుడే. వెళ్ళే టైంలో ఇదైతే బంగీ జంప్ చేసారు. సో దాన్ని అయితే మీకైతే క్లియర్గా చూపిస్తా. పైనుంచి ఇదైతే వ్యూ. సో ఇలా ఉంది. గ్లాస్ బ్రిడ్జ్ అయితే అడుగులు వేస్తున్నా. కిందికి చూస్తుంటే చాలా భయంగా ఉంది. హలో ఫ్రెండ్స్, మనం వయనాడులో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఇది ఇట్లుంది. ఇలా పడుకొని పైకి చూస్తుంటే ఏదో స్వర్గం చూసినట్టుంది ఫీలింగ్. అయితే క్రేజీ ఉంది ఫీలింగ్. సో ఇట్లా పోతుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా పెట్టుకుంటే బాగుండు, కానీ యూట్యూబ్లో కాపీరైట్స్ పడతాయి. సో మనకైతే అలో లేదు కాబట్టి మన ఓన్ వాయిసే చెప్పాల్సి వస్తుంది. సో వ్యూ అయితే చాలా బాగుంది. కింద చూస్తే మామూలుగా లేదు అసలు. ఇది కలిగిందని కథమే ఇంకా. ఓకే. సాయిరామ్ 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 సాయిరామ్. మధ్యలో నడవడానికి అయితే ఘోరంగా భయపడుతుండు. అసలు చేయి పట్టుకోమంటే కూడా పట్టుకుంటలేడు. ఇట్లాంటివన్నీ ప్రీ వెడ్డింగ్ షూట్స్లో చూస్తున్నాం. Let's go. आओ बीच में से आओ, नीचे नहीं गिरते. नीचे देखो. हमारा यूट्यूब का चैनल हाँ है. श्रीकांत कोडम. आप सब्सक्राइब कर लो मेरे हमारे चैनल को. पता मैं चाहिए करती हूँ. हाँ. हिंदी पता है? हिंदी यूज नहीं करता है. हिंदी यूज करते हैं. बीच में आओ ना. है ना? हमें नाड़ पकड़ के आओ. है ना? వాళ్ళు బంగీ జంప్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. అక్కడ టికెట్ తీసుకొని వెయిట్ చేస్తున్నారు. ఎవరో ఒకరు పైనుంచి బంగీ జంప్ అయితే చేస్తారు. ఇంకా చూడొచ్చు. సో ఇప్పటి వరకు బ్రిడ్జి పైన ఎలా ఉందో చూసారు. కింది నుంచి అయితే వ్యూ ఇలా ఉంది. ఇంకా పబ్లిక్ అయితే స్టార్ట్ అయిపోయారు. మేము వచ్చినప్పుడు అయితే ఎవ్వరు లేరు సరిగా. అందుకే మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేసినాం. పైనుంచి లొకేషన్స్ వ్యూస్ అయితే క్రేజీ కనబడి అసలు. బంగీ జంప్ ఇక్కడ నుంచి దూకబోతున్నాడు. రెడీ, దూకేశాడు. వామ్మో, మామూలు కాదు అసలు. అంత పైనుంచి దూకడం అంటే చాలా ధైర్యం కావాలి. మా ఫ్రెండ్ కూడా దూకుతా అన్నాడు, కానీ అది మొత్తం కుప్ప కూలిపోద్దేమో అని చెప్పి వద్దని చెప్పిన. సో చాలా హైట్ ఉంది. చూడడానికి వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు, అయితే చాలా హైట్ ఉంది. ఎంత ధైర్యం ఉంటే దూకాలి అమ్మో మనతో. సో అది అయిపోయిన తర్వాత ఇన్స్టా 360 ఒకసారి వ్యూస్ ఎట్లున్నాయో పైనుంచి లొకేషన్స్ అయితే మంచిగా ఒకసారి చూపిద్దామని ట్రై చేస్తున్నా. చూడండి, ఇంకా కిందికి బస్సు కనబడుతుంది చూడండి. చాలా స్టాండర్డ్గా క్రియేట్ చేసి పెట్టిరు. ఎవ్రీడే చెకింగ్స్ కూడా చేస్తారు దీనికి, ఎట్లుంది కండిషన్ అని చెప్పేసి. పైన ఉన్నప్పుడు దూరం వ్యూస్ చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. వన్స్ ఒకసారి కిందికి లుక్ ఇస్తే మాత్రం మామూలుగా భయం అయితే అసలు. దారుణంగా ఉంది. చూడండి ఇంకా అటు సైడ్ వ్యూస్ ఎట్లున్నాయి. వయనాడ్ అల్ట్రా పార్క్. సో ఇంకా జనాలు అయితే అక్కడికి వస్తున్నారు. అంత కింది నుంచి ఇది పైకి సెట్ చేసి పెట్టిరు. ఇదే ఇంత పైకి ఉందంటే బంగీ జంప్ చేసేది అయితే ఇంకా చాలా హైట్లో ఉంటుంది. సో ఈ చెట్లను చూస్తే మనం డైలీ మనం తీసుకునే ఆహారంలో చాలా స్పైసెస్ మనం తింటుంటాం. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అవన్నీ కొన్ని వీటిలో కింద కొన్ని చెట్లు కూడా ఉంటాయి. అండ్ పైన అవి ఇవన్నీ మిక్స్డ్గా ఉన్నాయి ఇక్కడ. సో అవే మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ లవంగాలు, యాలకులు, ఖర్జూర. సో ఇవన్నీ మిక్స్డ్గా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడనే తయారవుతాయి. ఇక్కడనే తయారైన తర్వాత మనకైతే పంపిస్తారు. చాలా బాగున్నాయి. ఇక్కడనైతే తీసుకొని రావచ్చు మనమైతే. బాదం, టమాటో, ఖర్జూర చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. ఇక్కడనే ఇంకా ఫ్రెష్ పచ్చళ్ళు కూడా ఉన్నాయి. సో మనం ఇక్కడ నుంచి అయితే పూకోడే లేక్ అయితే వెళ్తున్నాం. ఎక్కడికి పోయినా షాపింగ్ ఏరియాస్ అయితే చాలా బాగున్నాయి. సో మళ్ళీ సేమ్ ఐటమ్స్, ఏడవైనా అవే ఐటమ్స్.
మన చేతిలో ఏమన్నా కవర్ ప్యాకెట్ ఏమన్నా కనబడదు అనుకో, కోతులు దారుణంగా దాడి చేస్తున్నాయి ఇక్కడ, చాలా అగ్రెసివ్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇదే పుప్పేడి లేక్ బాయ్. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోయి రైడ్ తీసుకుంటే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని హాఫ్ అన్ అవర్ కావచ్చు, 1 అవర్ కావచ్చు, మనకు నచ్చినంత టైం అయితే ఇక్కడ తిరగచ్చు. మేము వచ్చింది మధ్యాహ్నం టైంలో కాబట్టి కొంచెం ఎండ గట్టి కొట్టింది. ఆ టైంలో అంత కొంచెం వేడిగా అనిపించి లైట్ తీసుకున్నాం మేము. ఇది లొకేషన్ ఎట్లా అంటే ఈవినింగ్ టైంలో అయితే క్రేజీ కనబడుతుంది, ఎందుకంటే చుట్టూ మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి చాలా బాగా కనబడుతుంది. ఇది కపుల్స్, లవర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ అందరు ఇక్కడికి వస్తారు, విజిట్ చేస్తారు. మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 15 మినిట్స్ కానీ తీసుకొని మంచిగా తిరుగుతారు. రైడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇట్లా కనబడ్డది కానీ ఈవినింగ్ టైంలో డిఫరెంట్గా ఉంటుంది, చూడవచ్చు మీరు. ఇక్కడ ఫ్యామిలీస్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఇట్లా సింపుల్గా ఒక రౌండ్ తీసుకొని రావచ్చు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, మీకు ఏమైనా కావాలంటే కూడా తినొచ్చు ఇక్కడ. కాకపోతే కేరళ స్టైల్లోనే ఉన్నాయి. చాలామంది తిరుగుతున్నారు కదా, లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఒకవేళ కింద పడ్డా కానీ రిస్క్ ఏమి ఉండదు. సో అందరు ఇక్కడ దగ్గరనే ఉంటారు కాబట్టి అట్లా వచ్చేస్తారు ఇంకా కాపాడడానికి. సో చూసారు కదా, సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఇలాంటి స్పైసెస్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ ఏడవైనా ఇవన్నీ కామన్, కాకపోతే చాలా ఫ్రెష్ ఐటమ్స్ ఇవన్నీ ఇస్తాను. సో ఇక్కడనైతే కొంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు మీరు. చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు ఎవరైనా వస్తే యాక్టివిటీస్ చేయడానికి అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. మనకు అవన్నీ ఏం లేదు. కింద నుంచి పైకి చూస్తే చెట్లు చూడండి ఎంత పైకి ఉన్నాయో. చాలా వెళ్తే మా ఫ్రెండ్ అక్కడ ఏదో పిక్చర్ డ్రా చేయించుకుంటున్నాడు. సో అక్కడ ఖాళీగా అక్కడ ఎంతసేపు ఉండాలని చెప్పేసి బయటకు వస్తే మలయాళం ఫ్రెండ్స్ బయట అక్కడ చిల్ అవుతున్నారు. సో నేనైతే ఐ వాంట్ టు జాయిన్ విత్ దెమ్ అనిపించింది, వెళ్తున్నా. ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మీ డ్రెస్సింగ్ స్టైల్ అయితే చాలా క్రేజీగా ఉంది, సో ఒక మంచి వాక్ చేద్దామని అయితే అడిగిన. దే సెడ్ ఓకే. అందరు చిల్లు ఉన్నారు, తొందరగా కలిసిపోయారు నాతో అయితే. యూట్యూబ్ ఛానల్ These Malayalam boys are crazy, yaar. Usually when you meet new people, there is always that little bit of nervousness, right? But from the moment we met, the vibe was just perfect, too good. And we started talking about movies, food, travel and random stuff like that. And within just a few minutes, we all become so close, like we had known each other for many years. So, you know, and sometimes you meet people and it takes time to connect. But with these boys, instant connection. Full of energy, loud shouting, cracking jokes each other and just pure fun vibes all around. And these Malayalam boys are openly saying pure hearts, genuinely. Honestly, I don't even remember everything we discussed. Especially we discussed about movies and most of the popular movies they already watched. But one thing I know for sure, I really love you guys. Meeting strangers who turns into friends and creating crazy memories. And you guys are best. And the sweetest part, all of them asked about my YouTube channel and subscribed right away. And showed so much love and support. You guys seriously made this trip unforgettable. After completion of my trip, when I look back for memories, you guys are the best. And thank you so much for the lots of fun and we'll meet you again with lots of love. సో ఇలా అయితే మలయాళం బాయ్స్ తోటి క్రేజీ చిల్ అయితే కొట్టిన. వాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేసారు, మస్తు ఫన్ ఉండే ఆ టైంలో. మొత్తానికైతే మలయాళం బాయ్స్ తోటి ఒక స్వాగ్ వాక్ తీసుకొని మస్తు చిల్ అయితే కొట్టిన. మా ఫ్రెండ్ ఏమో పిక్చర్ డ్రాయింగ్ చేయించుకుంటుండు. సో మనోడు మస్తు మిస్ అయింది. ఇక్కడ మేము అరుస్తుంటే లొల్లి చేస్తుంటే మిస్. వాక్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగి వేరే దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఓకే
ఇక్కడ ప్లేసెస్ చూడడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే పార్కింగ్ దగ్గరికి వచ్చినాం. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడ వెళ్ళినా కానీ ఇట్లాంటివే కనబడుతున్నాయి. ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి అయితే టేస్ట్ చేసిన. ఒక సీసాలో మ్యాంగోస్ వేసారు, దాన్ని సాల్ట్ సంథింగ్ ఏదో వేసి ఒక 2-3 అవర్స్ దాకా స్టోర్ చేసేసి మనకిచ్చి కొంచెం కారం కూడా వేస్తారు దాని మీద. బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడైతే మనం లంచ్ చేయడానికి వచ్చినాం. ఇదేదో మలయాళం భాషలో ఉంది, మనకైతే నేమ్స్ రావు కదా అక్కడిది. ఇక్కడైతే లంచ్ చేయబోతున్నాం మనం. మలయాళం స్టైల్లో ఫుడ్ అయితే తిన్నాం. చూద్దాం ఒకసారి. రైస్తో పాటు ఒక 2-3 కర్రీస్, ఫిష్ కావాలంటే ఫిష్, చికెన్ కావాలంటే చికెన్, మటన్ కావాలంటే మటను, ఏది కావాలన్నా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, దొరుకుతుంది. ఈ రైస్ మాత్రం చాలా దొడ్డుగా ఉంది. ఎట్లా తినాలో మేము, కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది. నాకు అద్దమ్మ తల్లి మొత్తం మనోడికే వేసేసి తింటాడు గట్టిగా. ఫిష్ ఒక పీసే అంతే, మిగతా అంతా ఫిష్కి వేసేసి. టేస్ట్ అయితే బాగానే ఉంది. అంతకుముందు నేను మున్నార్ వెళ్ళినప్పుడు కూడా ట్రై చేసిన ఇట్లాంటిది, కాకపోతే అసలు అక్కడ తినలేకపోయినా. ఇక్కడ టేస్ట్ అయితే బాగుంది. కర్రీస్, రైస్ కూడా మంచిగా ఉడికిచ్చారు. ఈ హాట్ వాటర్లో అయితే ఏదో కలుపుతారు, చాలా టేస్టీగా ఉంది. అండ్ తిన్న తర్వాత కూడా మంచిగా అరుగుతుంది దానివల్ల. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫుల్ కేరళ వైబ్ అయితే కనబడుతుంది. ఈ ఫుడ్, వీళ్ళందరూ, ఈ హోటల్ అంతా డిఫరెంట్గా ఉంది. మలయాళం మూవీస్లో ఇట్లా కొంతమంది వచ్చి తింటుంటే చూసిన, చాలా డిఫరెంట్గా మంచిగా రాగా అనిపించేది చూస్తుంటే. సో ఫైనల్లీ నేను కూడా ఇక్కడికి వచ్చి తిన్నా, మంచిగా ఉంది, ఇట్లా ఎక్స్పీరియన్స్ చేసిన అనిపిస్తుంది. వీడియో తీస్తుంటే ఎట్లా వస్తున్నాడు చూడు మనోడు. మస్తు సర్వ్ చేస్తారు. మన దగ్గర ప్లేట్లో అయిపోతుందని వాళ్ళు చూసే తీసుకొచ్చి పెడతారు. మళ్ళీ మనకి ఏం కావాలో ముందే అడుగుతారు. కొంచెం మంచి రెస్పెక్ట్ అపీల్ అయితే కనబడుతుంది. చూడడానికి అది పూరి లాగానే కనబడుతుంది. అది పూరి కాదు, పాపడ్, అప్పడం అంటారు మన దగ్గర అది. అది చేతిలో ఉన్నాయి చూడండి ఫిషెస్, అవన్నీ ఆల్రెడీ కుక్ చేసి పెట్టారు. అవే మనకు కావాలన్న వాళ్ళకి ఇస్తున్నారు. మనం తినడం అయితే అయిపోయింది, ఫుల్ క్లీన్ స్వీప్ చేసేసిన. ఇప్పుడైతే మనం హనీ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చినాం. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఏందనేది చూడండి. So the particular potency 70% will be the honey and 30% is the water. Soon that you will get ferment. Fermentation is spoilage of honey, it will get expire within 3 months. So once it comes to the processed honey, we are reducing the water percent 18%, so that I can keep it for lifelong. That's the difference we will after processing. But one thing to be noted is that honey is not supposed to keep inside the fridge. So once you buy and if you keep outside the fridge also, you have some tendency to slice like this. Actually, it goes naturally to called lactose. That is also available in the food. So if it is happening, just keep under the sunlight or with the normal warm water, then it will come back into state and you can consume properly. So now let's see. హనీ తీసుకొచ్చిన తర్వాత ఈ బౌల్స్లో వేసి ఎంత టెంపరేచర్లో ఉంచాలో ఉంచిన తర్వాత దాన్ని అయితే ప్రిపేర్ చేస్తారంట. సో అదే ఈయన చెప్తుండు. ఇంకా చాలా లెంతీ ఉంది వీడియో, చూడడానికి కష్టం అయితే అని చెప్పి ఆపేసిన. ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది మొత్తం ఒక గుహలాగా ఉంది చూడడానికైతే. కాకపోతే లోపల కొంచెం సీన్స్ లాగా డిఫరెంట్గా డెకరేట్ చేసి అయితే పెట్టిర్రు, బాగుంది. ఇది ఒక రియల్ చెట్టునే దానికి కొంచెం పెయింట్ వేసి సెట్ చేసి పెట్టిర్రు. ఇది ఒక జోకర్ బొమ్మలా ఉందిగా. అండ్ వీళ్ళందరూ ఏదో సాధించిన వాళ్ళు నాకు తెలిసి. ఇవన్నీ తేనెటీగలు, తేనె దగ్గర ఉండే పురుగులు, ఇవన్నిటిని తీసిపెట్టారు. ఇది ఒక పెద్దదే తేనెటీగ ఇది. సో వాటికి సంబంధించినవి క్లోజ్ ఫొటోస్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. సో ఇది తేనె ఎట్లా తీయాలి, లైవ్ ఏది ఉంటుంది, అవి కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇది రియల్, సో ఇవే ఒరిజినల్ తేనె. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తేనెలు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ వీళ్ళు హ్యాండ్మేడ్ చేతితోటి ప్రిపేర్ చేసినవన్నీ ఇక్కడ సెట్ చేసి పెట్టారు. ఇక్కడ చూస్తే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మరిక్ పౌడర్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు చేసినవి, హ్యాండ్ తోటి చేసినవి, దంచినవి, అవి ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. చూడవచ్చు మీరు ఇక్కడ.
श्रीकांतकोडम मेरा इडियट बाय नेचर ये इसका श्रीकांतकोडम इसका नाम ही हाँ उसका श्रीकांत को ओके इडियट बाय नेचर इडियट है एडिट है हाँ। हाँ बताइए अच्छा 2 टाइप पानी मिलता है मल्टीपोर और मोनोपोर और ये खादी इंडिया सेंट्रल गवर्नमेंट का की हुई है तो इसलिए इंडिया से सब जगह से आने आते हैं वो लोग उधर भी है ना फार्म में प्लांटेशन में फार्म में ये पूर का टाइम मधुमक्खी बॉक्स में कैसे निकलता कोई भी फ्लावर नहीं ऐड नहीं कोई केमिकल नहीं नेचुरल ओनली नेचुरल आप कौन सा था पूछा वाइल्ड वाइल्ड ఇక్కడనైతే అన్ని రకాల హనీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మన హెల్త్ కండిషన్ బట్టి అన్నీ అయితే తీసుకోవచ్చు మనకు నచ్చిన ప్రోడక్ట్ని. హనీ మ్యూజియం అయితే విజిట్ చేయడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి రెడీ అయ్యే టైంలో వర్షం అయితే ఫుల్ పడుతుంది, మామూలుగా పడుతుంది. ఈ ఏరియాలో ఈవినింగ్ అయితే చాలు బీభత్సంగా పడుతున్నాయి వర్షాలు, ఎటు వెళ్ళనిస్తలేదు. మధ్య మధ్యలో అంబులెన్సులు, ఈ అమ్మాయి ఇది కూడా దారుణంగా భయపెడుతున్నాయి. ఎప్పుడెక్కడ ఏమవుతుందో అర్థమవుతలేదు. సో ఫుల్ వర్షం పడ్డది కదా, కొద్దిసేపు ఇక్కడే ఆగి వెళ్ళే దారిలో టీ ప్లాంట్స్ ఉంటాయి. అటు సైడ్ అయితే ఒకసారి ఒక లుక్ వేసుకొని కవర్ చేసుకొని పోదాం. సో ఇటైతే మనం పోతున్నాం. ఈ ఏరియాలో క్రేజీ ఉంది అసలు, లొకేషన్స్ అయితే మస్తు బ్యూటిఫుల్ ఉన్నాయి. ఎటు చూసినా మొత్తం టీ ప్లాంట్సే కనబడుతున్నాయి. నేను మున్నార్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ చేసిన. ఇక్కడ కొంచెం అక్కడ ఫుల్ క్రౌడీ జనాలు ఉన్నాయి, ఇక్కడైతే ఏం లేదు. మస్తు బ్యూటిఫుల్ ఉంది జర్నీ అయితే, చూడండి. ఇంకా చలో లొకేషన్స్ ఎలా ఉన్నాయి, క్రేజీగా ఉన్నాయి కదా అసలు. సరే, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. కామెంట్స్ అసలు ఏం రావట్లేదు. ఇది ఈవినింగ్ 4:30 ఆ టైం అవుతుంది, కానీ చూడడానికి అయితే అట్లా లేదు. ఇందాకనే వర్షం పడింది. మనం ఎటు వెళ్ళినా కానీ ఈవినింగ్ టైంలో ఫుల్ వర్షం పడుతుంది. చాలా కష్టం ఉంది ఇక్కడ తిరగాలంటే. ఉరుక్కుంటా ఎక్స్ప్లెయిన్ చేయి. గైస్, మనం కూర్చొని జాబ్ చేస్తే ఇట్లాంటి ఎస్టేట్లకు వచ్చుడు ఉండదు, కొనుడు ఉండదు. కనీసం మనం ఎట్లా కొనలేం, కనీసం విజిట్ అనే చేయాలి. దీనిలో లెఫ్ట్ సైడ్ పో అర్థం. సో ఇది వాయనాడ్లో ఉన్న అందం అంతా ఇక్కడే ఉంది. సో మీరు కూడా ఫ్రీ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి చిల్ అవ్వచ్చు. సో ఎప్పుడు సిస్టమ్ వరకు టపా కొట్టుడు కాదు. వీకెండ్స్ వచ్చినప్పుడు ఏడుకోపోయి సిట్టింగ్ వేసి మంచిగా తాగినావా పన్నావా ఇట్లా కాదు, మంచిగా లొకేషన్లో తిరుగుర్రి, ఎంజాయ్ చేయర్రి. ఇట్లాంటి బ్యూటీ మళ్ళీ మనకి ఎక్కడ దొరకది. ఆడ ఉరుముతుంది, భయం అవుతుంది. అది చూపిట్టు బేస్. మళ్ళీ చూసారా, ఇటు సైడ్ వచ్చిన అంటే ఎటు చూసినా 360 degreesలో మనకు లొకేషన్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇది చూడు పైకి వెళ్ళి మనకి ఇది దా. సార్ లొకేషన్ ఎలా ఉందో రౌండ్గా ఒకసారి తిప్పి చూపిస్తా చూడండి. ముందు ఇంకేమైనా లొకేషన్స్ ఎక్కడైనా ఉన్నాయేమో చూద్దాం, ఒకసారి ఒక రౌండ్ అయితే వేద్దాం. సన్సెట్ అయ్యే టైం దగ్గరికి వచ్చింది కదా, మొత్తం ఫోకస్ మొత్తం వీటి మీద పడుతుంది. క్రేజీ కనబడుతుంది. బాగుంది లొకేషన్ అయితే, నాకైతే మస్తు నచ్చింది. ఫుల్ పీస్. జనాలు కూడా ఎక్కువ ఇవ్వలేరు. వేరే లొకేషన్స్లోకి వెళ్తే మస్తు దారుణంగా ఉంటారు జనాలు. ఇక్కడికైతే వర్షం పడింది కాబట్టి ఎవరు రాలేదు, మేమే వచ్చినాం ఇక్కడికైతే ఫస్ట్. అక్కడ దగ్గరలో ఒక 2 ఇల్లులు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇక్కడనే ఉండేవాళ్ళు, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చూద్దాం. మలయాళం మీకు
मैं तेलुगु हैदराबाद से आया హైదరాబాద్ हैदराबाद इंजीनियरिंग ओके इधर ही है कॉलेज नहीं है మేపాడి कोयपाड़ी అదే మేపాటి ಎಷ್ಟು ಕಿಲೋಮೀಟರ್ ಅಂತಾರೆ 18 kilometers 8 kilometers 18 18 ఓకే అది కంఫర్టబుల్ అని ఇంగ్లీష్ थोड़ा थोड़ा आता What about this tea plant then? Is there a tea factory? What is that building there? Tea factory. Can you visit there? actually we visited 2-3 places actually we went some places like glass Ukul bridge Lake. and some boating wala place hai na Ukul Lake. Ukul Lake Luckily Point. Luckady Point we Honey visited some Village. places. Mountain. Water view. Here so many places, right? If we go this side, can we get any places? No. This is the entrance tea factory. Same thing. If we go 2 kilometers also, we'll get same thing, right? Thank you. Thank you so much. Thank you, ma'am. Thank you. ఈ హౌజెస్ ఏం వీళ్ళ ఓన్ హౌజెస్ కాదంట, వీళ్ళు ఇక్కడ రెంట్కి మాత్రమే ఉంటారంట. కానీ ఇక్కడ ఉండే పనులు ఏమైనా ఉంటే ఇవన్నీ చేసుకుంటూ ఉంటారంట. మొత్తం నేచర్కి దగ్గరలో ఉంటారు వీళ్ళైతే. సైడ్ ముందుకెళ్తే ఒక 3-4 పిల్లలు ఉన్నాయి తెల్లగా, భలే క్యూట్ ఉన్నాయి అవి. పోవచ్చు కానీ ఏం లేదు. సో చూడటం అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ నుంచి అయితే వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళేటప్పుడు ఇదే దారిలో వెళ్తాం కాబట్టి లొకేషన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఫుల్ గ్రీనరీ, మొత్తం నేచర్ ఇంత అందంగా ఉందా అన్నట్టుంది. ఇక్కడ నుంచి మనం రూమ్కి వెళ్ళి నైట్ పడుకొని రెస్ట్ తీసుకొని మార్నింగ్ వేరే లొకేషన్కి వెళ్దాం. ఇంకా పైకి కొంచెం డిఫరెంట్ ఘాట్ రోడ్స్ స్టార్ట్ అయిపోయింది మనకు ఈ జర్నీ కూడా. సో పైకి వెళ్ళడానికి మొత్తం ఫుల్ బురద ఉండే, అదంతా రికార్డ్ చేసినప్పుడు ఫుల్ షేక్ అయిపోయింది, హ్యాండ్ మూమెంట్ కరెక్ట్ లేకుండే. సో అందుకని దీనిలో అయితే ఆడియలేదు. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 1 kilometer ట్రెక్కింగ్ చేయాలి, పైకి నడుచుకుంటూ పోవాలి. జీప్ అయితే అంత పైకి అయితే వెళ్ళదంట, ఇట్లుంది రోడ్ అయితే. కానీ ఇవన్నీ మహేంద్ర తార్లు, పెద్ద పెద్ద జీప్లు కాబట్టి మస్తు వేరే. అసలు రైడింగ్ అయితే మస్తు ఉండే, మస్తు ఎక్స్పీరియన్స్ చేసినాం. అండ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి అయితే మనం ట్రెక్కింగ్ చేయాలి, ఇంకా నడుచుకుంటూ పోవాలి. ఆల్రెడీ విజిట్ చేసి వాళ్ళు వస్తున్నారు. మనకు చుట్టూ మొత్తం పొగ మంచు కప్పుకొని ఉంది, బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ అయితే చూడండి. ఫుల్ ఫాగ్ ఉండేసరికి అటు ముందు అయితే ఏముందో కనబడతలేదు, అట్లుంది. చెట్ల మధ్యలో ఫాగ్ అయితే మస్తు కనబడుతుంది. జనాలందరూ వెళ్ళి వస్తున్నట్టున్నారు లొకేషన్స్కి పోయి. ఆ ముందు వెళ్ళే వాళ్ళు అయితే మా జీప్లోనే వచ్చారు. జీప్ని షేరింగ్ చేసుకొని వచ్చినాం అన్నమాట. 4 members అయినా 2 members అయినా సేమ్ ప్రైస్. సో మేము అందరం మాట్లాడుకుని అయితే వచ్చినాం. ట్రెక్కింగ్ చేసి కొంచెం కాళ్ళు అయితే గుంజుతున్నాయి. బట్ ఈ టైంలోనే పైకి ఎక్కడానికి అయితే మొత్తం దారుణంగా ఉంది. ఇది మొత్తం బురద ఉంది, ఎక్కడ జారి పడుతుందో ఏమో అర్థం అయితే లేదు. కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నా అమ్మా. సరే ఇంకొక కొన్ని అడుగులు వేస్తూనే అయితే మన లొకేషన్ అయితే వస్తుంది, వెళ్దాం. ఇంకా ఫైనల్లీ మన లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఎలా ఉంటుందో ఒకసారి లుక్ వేద్దాం, చూద్దాం. బాగుంది, నడిచి కాళ్ళు వీక్కిపోతున్నాయి. కంబర్ల కోట దగ్గరికి అయితే వచ్చినాం. వ్యూ అయితే క్రేజీ ఉంది. సన్ రైజ్ పాయింట్ అని వచ్చినాం, కానీ అసలు చూపి బీచ్ మొత్తం ఫాగ్ తోటి నిండిపోయి ఉన్నది. సో ఫాగ్ తోటి మొత్తం నిండిపోయి అవుతున్నది. ఎటు పోయినా ఏం కనబడతలేదు, ఓన్లీ ఎక్కడైతే ఉన్నామో గా ప్లేస్ వరకే కనబడుతుంది. సో మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. సో చిన్న చిన్న చెట్లలోకి వెళ్ళి ఆ దారి క్రేజీ కనబడుతుంది. మేము జీప్ రైడ్ లో వచ్చినాం కాబట్టి అసలు క్రేజీ ఉంది. కాఫీ ప్లాంటేషన్స్ అది ఇంకా మస్తు ఉన్నాయి. ఇట్లా కిందికి పోతాండి, ఇటు ఏముందో కూడా తెలియదు. అటు అడిగే ఎడ్జ్ ఇక్కడ వరకు ఎడ్జ్ ఉంటుంది చూడండి. బ్యూటీ ఆఫ్ వాయనాడ్, క్రేజీ లొకేషన్. ఇక్కడ మీరు వచ్చి ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయవచ్చు. సో
అటుదా ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీథింగ్ చేసి ఇక్కడ వాయనాడు మొత్తం బాటిల్స్ అన్నీ బ్లాక్ అంతే. ఇక ఎవరైనా కింద బాటిల్ వేసారు అనుకో వేసుకుంటారు వాళ్ళు గట్టిగా. సో ఇట్లా అన్ని మంచిగా ఒక పెద్ద డస్ట్బిన్ తయారు చేసి పెట్టారు, ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఊరుకోవద్దు. సో ఇక్కడ స్టాల్స్ అయితే ఉంటాయి. సో క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. మొత్తం కాకిరెట్టలు ఉన్నాయి దాని మీద. పెట్టలేదు ఇది ఊగుతాను. సో ఇది వ్యూ పాయింట్. దిస్ ఈస్ ద వ్యూ పాయింట్. ఐ నో వచ్చింది దానికోసం అట్టన్నాడు. అలా లొకేషన్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే మనకి ఇట్లా బాయ్స్ అయితే కలిసిర్రు. వీళ్ళతో అయితే మస్తు సేపు ఫన్ చేసినాం, డ్యాన్స్ చేసినాం, కొన్ని ఫోటోలు దిగినాం. ఫన్ అయితే కొన్ని ఫోటోలు దిగినాం. ఆ తర్వాత చాలాసేపు అయితే ఫన్ చేసినాం. కొంచెం కొంచెం ఫాగ్ అయితే తగ్గుకుంటూ వచ్చింది. సో లొకేషన్ చూడండి ఇప్పుడు ఎట్లుందో. కొత్త చెప్పులు కొన్నది 100 రెట్లు ఏమైంది, పైసలు ఎందుకు అని పాత చెప్పులు పెడితే ఇప్పుడు ముఖాలు వలిగిపోయినాయి. లొకేషన్ చూపించే టైంలో నీ చెప్పులలో లేదు పని చేయి. ఎలా ఉంది ఫ్రెండ్స్ లొకేషన్? అట్లా ఇక్కడ 2-3 ఫోటోలు దిగుదామని అయితే ఇక్కడ కూర్చున్నా. ఇది ఇన్స్టా 360 పట్టుకోగానే ఒక త్రిశూలం పట్టుకున్న ఫీలింగ్ అయితే మనకు అనిపించింది. సో బాగుంది, లొకేషన్ బాగుంది. ఇక్కడనైతే ఫోటోలు అయితే మస్తు దిగచ్చు. సన్ రైజ్ అయితే మాత్రం క్రేజీ కనబడుతుంది ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే. సన్ రైజ్ అయ్యేంత వరకు మనం అయితే వెయిట్ చేయలేము. ఇప్పటికే 11-11:30 దాటిపోయింది. ఇంకా కొన్ని లొకేషన్స్ అయితే మనం కవర్ చేసేది ఉంది కాబట్టి మనం ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ కిందికి చాలా దూరం అయితే నడవాలి కాబట్టి మనకు ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది, కష్టమవుతుంది. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఈ లొకేషన్ పైనుంచి అయితే మస్తు కనబడుతుంది చూడండి. ఈ మధ్య మధ్యలో కూడా జాగ్రత్త పోవాలి, తేళ్ళు పాములు ఇట్లా ఎప్పుడు ఏమొచ్చేది తెలియదు. సో మెల్లగా చూసుకుంటూ పోవాలి. ఇక్కడి వరకు రావచ్చు కానీ ఫుల్ వర్షం పడ్డప్పుడు అయితే మొత్తం బురద అవుతుంది. ఇది ఇక్కడ అయితే పెద్ద టాస్క్, కిందికి మెల్లగా దిగాలి. అసలు పట్టుకోవడానికి కూడా లేదు, ఏం లేదు. బాగా వర్షం పడ్డప్పుడు అయితే ఇక్కడికి ఎట్లా పోయి వస్తారో ఏమో. కానీ ట్రెక్కింగ్ చేసినప్పుడు అయితే ఇట్లాంటి కష్టాలు అయితే తప్పవు, చేయాల్సిందే. సో అట్లా చేస్తేనే అడ్వెంచరస్ అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఎలాగోలా మెల్లగా కిందికి అయితే వెళ్తున్నా. డన్, ఇంకా కిందికి అయితే వెళ్ళినా. ఇక్కడ చూస్తే ఇంత పైన కూడా ఒక 2 ఇల్లులు అయితే కనిపించినాయి. సో ఇంత దూరం ఎట్లా వస్తారో, ఇట్లా ఈ రూట్లను అయితే ఫుల్ బురదనే కనబడుతుంది. ఆ జీపులు రావడం కష్టం ఉంది. సో వీళ్ళు ఎట్లా వస్తారో ఏమో అదే అర్థమవుతలేదు. సో ఈ లొకేషన్కి విజిట్ చేసే టైంలో ఈ ఇంట్లోకి వస్తారేమో అని పెద్ద పెద్ద మొద్దులు కట్టెలు అయితే అడ్డం పెట్టిర్రు. ఇప్పుడు వెళ్తురైన తర్వాత ఇట్లా కనబడుతుంది చూడండి. వెళ్తుంటే మొత్తం మనకు ఫాగ్ ఏమనిపించింది కదా, ఇప్పుడైతే ఇట్లా ఉంది. వచ్చేటప్పుడు కష్టమైంది కానీ కిందికి వెళ్ళేటప్పుడు అయితే మనల్ని ముందుకు తోస్తుంది, అట్లుంది కిందికి డౌను. సో ఇట్లుంటే తొందరనే వెళ్ళొచ్చు. ఎక్కేటప్పుడే కొంచెం వాసిపోయింది, ఇప్పుడైతే ఓకే. ఇదే మనం వచ్చిన వెహికల్. వాళ్ళు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారో పాపం. మనం ఫోటోలు వీడియోలు అండ్ మస్తు టైం అయితే తీసుకున్నాం. చలో తొందర ముందైతే ఎక్కుదాం, ఎక్కి స్టార్ట్ అయిపోదాం ఇంకా. ఘాట్ రోడ్ ఎంత దారుణంగా ఉంది అసలు. గడగడ ఊతనే ఉన్నది. హైదరాబాద్ సాయిరామ్ సాయిరామ్
కాబట్టి మర్చిపోయాను ఒకటేసారి కథ. ఘాట్ రోడ్ అయితే క్రేజీ ఉంది అసలు. దీని మీద పోతుంటే మీకు ఎలా అనిపిస్తుందో వీడియో చూస్తే కామెంట్ అయితే చేయండి. కిందికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మన స్కూటీని తీసుకొని ఇంకా డైరెక్ట్ లొకేషన్స్ నేచర్ను ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి. ఈ రోడ్స్ అయితే మస్తు ఉన్నాయి క్లియర్గా. మొత్తం గ్రీనరీ తోటి నిండిపోయింది అసలు. వావ్, ఇక్కడ మస్తు ఉంది. సో ఇలా ముందుకెళ్తే చిన్న రోడ్ కనిపించింది. అక్కడ లోకల్ ఎవరో 2-3 అబ్బాయిలు అయితే నిలబడి ఉన్నారు. అడిగిపోయి కొద్దిసేపు పని చేద్దామని అయితే పోతున్నాం. చూద్దాం వాళ్ళు ఏమంటారో. ఇక్కడ ఓన్లీ మలయాళం లాంగ్వేజే మాట్లాడతారంట. ఇంగ్లీష్ హిందీ ఎక్కువ ఏం లేదు కాబట్టి మన క్యాబ్ అబ్బాయి అయితే +2 ఇంటర్మీడియట్ కాబట్టి కొంచెం సేపు అయితే ఇంగ్లీష్ నరికింది. 14 kilometers by bus or by. Is there any theaters nearby for movie watching? Mandodi. What? MS Dhoni. Your favorite cricketer? You are like they don't know cricket. Football. Okay. MS Dhoni. But he is retired. No, you are shifted to you shifted to Virat Kohli, right? Player. You play cricket, right? Free fire and Yeah, Ronaldo. football players. Football player. ఈ ఏరియాలో స్పెషల్ ఏంటిదని అడిగితే ఈ పొలాలు, కోకోనట్ వాటర్, ఈ నేచరే మాకు స్పెషల్ అని చెప్పారు. వీళ్ళు ఇక్కడ క్రికెట్ ఎక్కువ ఆడరట, మొత్తం వాలీబాలే ఆడతారట. కొద్దిసేపు క్రికెట్ ఆడదాం అనుకున్నా కానీ కుదరలే. సో ఇప్పుడైతే మనం పొలంలోకి వెళ్ళి ఇక్కడ ఎట్లుండదో ఒకసారి చూసేద్దాం, ఒక లుక్ వేద్దాం. చూడండి పొలాలు ఎంత బ్యూటిఫుల్గా గ్రీన్ కనబడుతున్నాయో. సో ఒడ్ల పొంటి చూడండి ఎంత మంచిగా కోసిపెట్టారు. గడ్డే లేకుండా కోసారు. ఒడ్లు కూడా కొంచెం వెడల్పుగా ఉన్నాయి. స్పేస్ కొంచెం ఎక్కువ ఉంది. పెరిగిన తర్వాత మొత్తం కమ్ముకపోతాయి అనుకుంటా. సో బాగుంది లొకేషన్. చుట్టూ కొబ్బరి తోటలు, మధ్యలో పొలాలు, చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇక్కడ ఎండలు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి చూడడానికి లొకేషన్ అయితే మస్తు కనబడుతుంది. అదే ఈవినింగ్ టైంలో అయితే సన్సెట్ టైంలో మస్తు కనబడుతుంది. ఇంకా ఈ మధ్యలో చెట్ల మధ్యలోకి వెళ్ళి వెళ్తురు ఇట్లా సన్ ఫోకస్ కనబడితే మాత్రం మస్తు కనబడుతాయి. ఆ టైంలో మంచిగా ఉంటాయి లొకేషన్స్ అని అయితే చెప్పారు ఇందాక వాళ్ళు పిల్లలు. మనం బీచ్ చూస్తే నాకు భయం ఏంటంటే ఎక్కడ అలా పడతాడో అని భయం అయింది. అటు ఇటు ఊక్కుంటూ వచ్చిడు. మేము మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తామేమో అని చెప్పి వాళ్ళు ముందే పరిగెత్తుతారు ఇంటి ముఖన. ఇక్కడున్న పొలాలకి మన సైడ్ ఉన్న పొలాలకి ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే మనం వేరే లొకేషన్కి అయితే వెళ్ళాలి, బనాసుర డ్యామ్కి అయితే వెళ్ళాలి. మనం వెళ్ళే దారిలో ఈ లొకేషన్ ఇట్లా కనబడ్డది, పొలాలు ఇదంతా కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి మనం ఇక్కడ ఆగినాం. ఇక్కడ నుంచి అయితే బనాసుర డ్యామ్కి ఒక 5 to 6 kilometers ఉంది. సో అది కవర్ చేసుకోవాలి. ఈరోజు కవర్ చేసుకుని తొందరగా రోజుకి వెళ్ళాలి. కేరళ లోకల్ బస్ అయితే పోతుంది, మన పల్లె వెలుగు బస్సు లెక్క ఇవన్నీ. భలే ఉంది అసలు. పొలాల మధ్యలో నుంచి బస్సు పోతుంది. ఇవే డ్యామ్ గేట్లు అనుకుంటా. ఇక్కడ నుంచే వాటర్ వదిలేస్తారు. ఇప్పుడు మనం అయితే బనాసుర డ్యామ్కి అయితే వచ్చినాం. సో ఇక్కడ నుంచి ముందుకు లోపలికి వెళ్తే డ్యామ్ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత లొకేషన్ ఎలా ఉంటుందో అయితే చూపిస్తాం మీకు. పబ్లిక్ అయితే వెళ్తున్నారు. క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉంది.
చూద్దాం. ఇప్పుడు కనబడుతుంది కదా, ఇది బయట నుంచి వ్యూ. ఇక్కడ నుంచి అయితే ఇటు ముందుకెళ్ళి పైకి అయితే ఎక్కాలి మొత్తం. సో జనాలు అయితే వెళ్తున్నారు. ఇలా ఉంది, గ్రీన్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందరు వెళ్ళి విజిట్ చేసి అయితే వస్తున్నారు చాలామంది. చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్ళారు కదా మొత్తం. ఓకే, ఇప్పుడైతే మనం కొంచెం పైకి అయితే ఎక్కినాం. ఇక్కడ నుంచి చూస్తే జనాలు అయితే ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటారు. చూడండి అక్కడ పైన ఇట్లా ఉంది మొత్తం. సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తే కిందికి ఇలా కనబడుతుంది. చూడండి, ఇంత పైకి ఎక్కి రావడం, దీని మీద తిరగడం. నార్మల్ రెగ్యులర్ డ్యామ్స్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంది. సో ఇక్కడ నుంచి ఒక సైడ్ హిల్ స్టేషన్ లాగా ఉంటుంది, అక్కడికి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తారంట. సో ఇక్కడ బోటింగ్ ఉంది, అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ చూడండి. హలో గైస్, మనం ఇప్పుడైతే బన్సూర్ సాగర్ డ్యామ్కి వచ్చినాం, వాయనాడ్లో వచ్చి. ఇక్కడ అయితే కొంచెం నడవడానికి హెవీగానే ఉంటుంది. నాకు తెలిసి మీరు స్కిప్ చేసుకుంటేనే బెటరు. ఇంత దూరం వచ్చి మీరుకి ఎక్కి అదంతా పంచాయతీ అదంతా ఏం అవసరం లేదు. చూడండి అటు సైడ్ లొకేషన్. కానీ ఇక్కడ యాక్టివిటీస్ మాత్రం చాలా బాగున్నాయి. చూడండి, యూ కెన్ ఎంజాయ్ దిస్. చూడడానికి అయితే బాగుంది. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మాత్రమే ప్రిఫర్ చేయండి. మధ్యలో వస్తే మాత్రం ఎండకు చింతపండు అయిపోతుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో ఇలా కొద్దిసేపు అయితే టైం ఇక్కడ స్పెండ్ చేసి ఇంకా చాలే అని చెప్పేసి కిందికి అయితే వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. ఇంకా సో కిందికైతే మనం వెళ్తున్నాం. ఇంకా జనాలు అయితే పైకి వస్తూనే ఉన్నారు. కొంచెం మబ్బు ఉంది కాబట్టి అంత ఎండ గట్టిగా లేదు కాబట్టి కొంచెం బాగానే అనిపించింది, లేకపోతే వాచిపోతుండే. దీనికి కూడా ఇంత హంగా వేస్తారు. మొత్తం ఒకరి మీద ఒకరు చేయలేసుకొని దూకండి కదా దాంట్లో. అమ్మాయి నడుచుకుంటూ కింది వరకు అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే మనం బయటికి అయితే వెళ్ళిపోతాం. సో బయటికి వెళ్ళగానే ఇక్కడ ఈ స్కూల్ అనుకుంటా, స్కూల్ వాళ్ళందరినీ డ్యామ్ విజిట్ చేయడానికి అయితే తీసుకొచ్చారు. వాళ్ళందరూ మొత్తం జెండా వందనంలో నడుచుకుంటే ఎలా మొత్తం లైన్ లాగా వెళ్తారో సో అట్లా వెళ్తున్నారు. భలే అనిపించింది చూడండి. సో దాని తర్వాత ఇక్కడ కొంచెం పైనాపిల్స్ అండ్ మ్యాంగోస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. ఇదైతే టేస్ట్ చేసినాం. సో వెళ్తుంటే చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే కనిపించింది. లైవ్గా చాక్లెట్స్ ఎట్లా తయారు చేస్తారు అనేది చూపించారు మాకు. సో లోపలికి అయితే వెళ్ళి చూసేద్దాం. చూడండి, ఇవన్నీ వీళ్ళు ప్రిపేర్ చేసిన చాక్లెట్సే. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్. This is coffee machine. That is the blending. ఓకే, This is the white chocolate bin. వీటిలోనే చాక్లెట్స్ అయితే తయారు చేస్తారంట. చూడండి ఎలా ఉన్నాయో. దారిలో వచ్చిన లైవ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే విజిట్ చేసినాం. ఇప్పుడైతే మనకు ఆకలి అవుతుంది. ఈ ఏరియాలో బనసూరా రెస్టారెంట్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి ఇప్పుడు తింటాం. బాగుంటుందంట ఇక్కడ. చూద్దాం. ఇక్కడనైతే పరోటా ఆర్డర్ చేసినాం. పరోటా ఇక్కడ ఎట్లుందంటే మన హైదరాబాద్లో ఎట్లా స్పైసీ ఉంటుందో సేమ్ అదే స్పైసీ మెయింటైన్ చేసారు. క్రేజీ ఉంది. చికెన్ కూడా సేమ్ మన సైడ్ ఎట్లుంటుందో ఆ ఫీల్ అయితే తెప్పించింది. బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కారం తగలక చాలా రోజులైంది, కానీ మొత్తానికి అయితే ఈ స్పైసీ చికెన్ తిన్న తర్వాత మంచిగా అనిపించింది. సో ఇది అయిపోయిన తర్వాత మనం రూమ్కి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ వెళ్ళే దారిలో ఏమైనా లొకేషన్స్ ఉంటే కవర్ చేసుకొని అయితే వెళ్దాం. ఇంకా ఇటు సైడ్ ఇల్లులు అయితే క్రేజీ కట్టుకుంటున్నారు. అసలు భలే ఉన్నాయి. ఎంత చిన్న ఇల్లు అయినా కానీ బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి కట్టుకుంటున్నారు. ఈ బస్ స్టాప్ వెనక అరటి తోట, పెద్ద పెద్ద చెట్లు. చూడండి లొకేషన్ క్రేజీ అనిపిస్తుంది. ఇక్కడ ఈ ముందు ఒక ఇల్లు వస్తుంది చూడండి. ఇల్లు ముందు కార్ పార్కింగ్, ఇల్లు సేమ్ ఇది కూడా అంతే, మస్తు ఉన్నాయి. అలా వెళ్తుంటే మనకు లుంగీలు అయితే కనిపించినాయి. వెళ్ళి చూస్తే మనకు బాగా అనిపించినాయి. బార్గెన్ చేసి ఒక 2-3 లుంగీలు అయితే తీసుకున్నాం. మన సైడ్ అయితే ఇట్లా రోడ్ల మీద లుంగీలు అయితే అమ్మరు, బట్ కేరళలో అయితే కామన్, ప్రతి ఒక్కరు ఎక్కువ లుంగీలే కడతారు కాబట్టి జీప్ భలే పోతుంది. సో ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ వర్షం పడ్డది. వర్షం పడుతుంది తెలుస్తుంది. బయటికి వెళ్దామంటే వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది అని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే బయటికి రాలేదు. ఒక్కనే బయటకు వచ్చినా అట్లా చూద్దామని చెప్పేసి.
అలా వెళ్తుంటే మధ్యలో ఈ లొకేషన్ అయితే తగిలింది. సో ఇలా కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఇట్లా పొలాలు ఉన్నాయి, కొబ్బరి తోటలు అవి ఇవి అన్నీ మస్తుండే లొకేషన్. ఈవినింగ్ టైంలో వెహికల్స్ అయితే భలే వెళ్తున్నాయి చూడండి. లొకేషన్ ఎలా ఉందో మీరే చెప్పండి. ఈ రోడ్డు, ఈ వెహికల్స్ భలే ఉంది అసలు. అసలు చూస్తుండగానే మళ్ళీ వర్షం అయితే పడింది. వర్షం పడ్డ టైంలో ఒక అతను ఎవరో వచ్చారు. సో ఆయనతో అయితే కొద్దిసేపు అయితే మాట్లాడినా. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్కి 8 to 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ల్యాండ్ స్లైడ్స్ అయితే జరిగినాయట. ఫుల్ ఆస్తి నష్టం జరిగింది. అప్పుడు ఫుల్ భారీ వర్షాలు అయితే పడ్డాయి. అప్పుడు మనం న్యూస్లో చూసే ఉంటాం. వాయనాడు మొత్తం కింద మీద అయి చాలా మంది ప్రాణాలు అయితే పోయినాయి. సో ఇప్పుడు మనం దానికైతే దగ్గరలోనే ఉన్నాం. అదైతే మాకు ఒక తీరని లోటు అని చెప్పిండు. But there are some beautiful things in Kannada, actually we are from Telugu state. We know Telugu and Hindi. Actually we know a little bit of Kannada and Malayalam and Tamil. But we is very far away from the Telugu state, right? So you don't know about this language. It is common language. Yeah, it is common language, but most of the people are speaking English only. But here, and most of us didn't understand only Malayalam language. Maybe in Telugu, remake, yes, Karavan. I watched that movie, but still I didn't remember them. And many movies was in Malayalam movie. So that's the reason I didn't detect that. Remake Kannada, Tamil, Hindi, and recently I watched Manjumal Bhai. వర్షం తగ్గుతుంది పెరుగుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది. లాస్ట్ 40 to 50 మినిట్స్ నుంచి అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో ఏం చేసేది లేక ఈయనతో అయితే ముచ్చట పెడుతున్నా. ఈయన కూడా ఒక 2-3 సినిమాలలో అయితే యాక్ట్ చేసిందట క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. సో ఈయన యాక్ట్ చేసిన మూవీస్ నేనైతే 1-2 చూసిన. బట్ ఈయనైతే అప్పుడు తెలియదు కాబట్టి గుర్తు అయితే అవ్వట్లేదు. అవన్నీ షేర్ చేసిండు ఇన్ఫర్మేషన్ అంతా. కొన్ని సీన్స్ అయితే ఆయన ఎక్కడెక్కడ సీన్స్లో ఉన్నాడో అవన్నీ వీడియోలు అయితే చూపించిండు. చాలా టైం వెయిట్ చేసిన తర్వాత వర్షం అయితే తగ్గింది. నేను వెళ్ళేటప్పుడు అయితే ఒక మాట్లాడినాడు. ఇలా వర్షం పడ్డందుకు అయితే నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. దీనివల్లనే మన ఇద్దరం కలిసినాం అని చెప్పి అన్నాడు. నాకు కూడా భలే అనిపించింది ఆయన అట్లా అనగానే. వెళ్ళేటప్పుడు అయితే నా కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాడు. మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పిండు. ఎట్లా మాట్లాడుకున్నాం అంటే ఈ వర్షం పడ్డంతసేపు గ్యాప్ లేకుంటే ఏదో ఒక ముచ్చట వస్తూనే ఉన్నది, ఏదో పరిచయం ఉన్నట్టు మాట్లాడుకుంటూనే ఉన్నాం. భలే కనెక్ట్ అవుతారు అసలు. ఈ ట్రావెలింగ్లో అయితే ఏదో మ్యాజిక్ ఉంది. వెళ్ళే టైంలో అయితే ఫుల్ మొత్తం మబ్బులు గమ్ముకొచ్చినాయి. ఫుల్ చీకటి అయిపోయింది. చూడండి ఎలా ఉంది. ఈవినింగ్ 4 కూడా అయితే లేదు, ఇట్లా అయిపోయింది. లొకేషన్ చూడండి ఎంత డార్క్గానే ఉంటుందో. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదాం. రూమ్కి వచ్చిన తర్వాత రేపటికి డ్రెస్ ఏం లేదని చెప్పి షాపింగ్కి అయితే వచ్చినాం. సో ఇక్కడికి వచ్చి బ్రిటిష్ అనే షాపులో మలయాళం స్టైల్లో ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం. చూడండి ఇంకా మేము మాట్లాడే ఇంగ్లీష్ హిందీ ఒక్క ముక్క అర్థమైతే లేదట. అసలు ఓన్లీ మలయాళం లాంగ్వేజే వస్తుంది కాబట్టి ఏం మేనేజ్ చేయాలో కూడా అర్థం కాలేదు. మొత్తానికైతే ఇంగ్లీష్ను దాన్ని దీన్ని కిచిడి చేసి షాపింగ్ చేసి అయితే బయట పడ్డాం. షాపింగ్, కేరళ షాపింగ్. ఇక్కడ కేరళకు వచ్చిన తర్వాత కేరళ సారీస్ ఫేమస్ కాబట్టి ఒక షాపింగ్ మాల్కి అయితే వచ్చినాం. ఇక్కడనైతే కేరళ సారీస్ అయితే చూస్తున్నాం. చూడండి సారీస్ అయితే అసలు క్రేజీ ఉన్నాయి. ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. సో చాలాసేపు చూసిన తర్వాత కొన్ని చీరలు అయితే తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి వేరే ఎటు వెళ్దాం, రూమ్కి వెళ్ళిపోదామని ఆలోచిస్తే చాలా టైం ఉంది ఇంకా అని చెప్పి కొద్దిసేపు సూపర్ మార్కెట్ ఇక్కడ దగ్గరలోనే ఉంది, అక్కడ వెళ్ళి చూద్దామని చెప్పేసి సూపర్ మార్కెట్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. చలో ఇంకా మన దగ్గర దొరికేవి కాకుండా ఏమైనా డిఫరెంట్గా దొరుకుతాయో అని చూద్దాం. అన్ని దోసకాయలు, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, సొరకాయ, శామగడ్డ, కండగడ్డ. ఈ శామగడ్డనేనా కాదా కామెంట్ చేయండి, నాకైతే డౌట్ ఉంది అది.
ఇవన్నీ ఫ్రూట్స్, యాపిల్స్, ఆరెంజెస్, గ్రేప్స్, సపోటా, పైనాపిల్, బనానాస్. దాని తర్వాత ఇక్కడికి వస్తే ఈడేమున్నాయి మొత్తం రైస్, మైసూర్ పప్పు ఉంది, రాగులు, శనగలు, అన్ని డిఫరెంట్ ఏం లేవు, అన్నీ మన దగ్గర ఉన్నాయి, చక్కెరలు ఇవన్నీ. ఇక్కడ చూసినట్టయితే అన్ని పిండికి సంబంధించినవి ఉన్నాయి, మొత్తం రైసులు, బెల్లము, నల్ల బెల్లం, అన్ని చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఓహో, అన్ని మనలానే ఉన్నాయి. షాప్లో ఐటమ్స్ కూడా ఆల్మోస్ట్ మన దగ్గర ఉండే బ్యూటీ ప్రోడక్ట్స్, ఆయిల్స్, మాయిశ్చరైజర్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఇవన్నీ గిన్నెలు, గ్లాసులు, చాయ్ తాగేటి, వైన్ తాగేటి, ఇవన్నీ బోళ్ళు, బొక్కెన్లు అన్నీ ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నట్లాంటివి ఉన్నాయి. అంతా ప్లాస్టిక్ సామాన్, ఇనుప సామాన్ అంతా, ప్లాస్టిక్ సామాన్ అంతా సేమే ఉంది. ఇవన్నీ ఊడవడానికి, తుడవడానికి ఆల్మోస్ట్ సేమ్ మన దగ్గర దొరికే ఐటమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. కొత్తగా ఏం లేవు ఇక్కడ, కాకపోతే కొన్ని డిఫరెంట్ పేర్లను అయితే నోటీస్ చేశాను ఇక్కడ. ఫుల్ టైర్డ్ అయిపోయినాం కాబట్టి రూమ్కి వెళ్ళి పడుకొని రేపు మార్నింగ్ వేరే లొకేషన్ కవర్ చేద్దాం. ఎన్నోర్ అనే ట్రైబల్ విలేజ్కి అయితే వెళ్తున్నాం. ఒక బూస్ట్ తాగి స్టార్ట్ అయిపోదాం. Said I made up my mind this time. I'm taking it over. చలో ఎన్నోర్కి వెళ్తున్నాం ఇప్పుడు. పైకి వెళ్ళడానికి అయితే ముందు టికెట్ తీసుకోవాలని చెప్పారు. టికెట్ తీసుకున్న తర్వాత వెళ్తాం. సో ఇక్కడ డైలీ ఒక 8 జీప్స్ అయితే నడుస్తాయంట. ఇవి కిందికి పైకి ట్రిప్స్ కొడుతూనే ఉంటాయి. మన టైం ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాలి. ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇవే జీప్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. మన ఓన్ వెహికల్ అయితే పైకి అలౌ చేస్తలేరు. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాము. మనం ఒక జీప్లో ఎంతమంది పడతారు, హార్డ్లీ ఒక 10 మెంబర్స్ పడతారు కావచ్చు, అంతే. వస్తూనే ఉన్నారు ఇంకా జనాలు. మొత్తం పైన ఎంతమంది ఉన్నారో ఇంకా అసలు తెలియదు. సో ఎలాగో కష్టపడి చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత వీడికి వచ్చిన తర్వాత ముందుకైతే వెళ్ళాలి. అటు ముందు కనబడుతుంది, అటే ఉంటుంది లొకేషన్. ఇక్కడ నుంచి అక్కడి వరకు అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. జనాలు వస్తున్నారు, పోతున్నారు. ఎక్కడెక్కడ ఏముందో వీళ్ళైతే ఇక్కడ మ్యాప్ అయితే ఇచ్చిర్రు. సో అక్కడ కనబడుతుంది చూడండి, అదే ఎన్నోర్ విలేజ్. సో అక్కడ ముందుకెళ్తేనైతే కొన్ని డిఫరెంట్ ఓల్డ్ పాతకాలంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కనబడతాయి. సో ఇటు నుంచి పైకి వెళ్ళడానికి, ట్రెక్కింగ్ చేయడానికి అయితే ఉంది, కానీ ఇప్పుడైతే అలో చేస్తలేరంట. దూరం నుంచి లుక్ అయితే ఇలా ఉంది చూడండి. కొంచెం అరకు ఫీల్ అయితే ఉంది. అరకులో ఎట్లయితే ఉందో కొంచెం అట్లనే అనిపిస్తుంది. ఇక్కడనైతే మస్తు ప్రశాంతంగా ఉంది చూడడానికి. వ్యూ కూడా చాలా టాప్లో హిల్స్లో ఉంది కాబట్టి మస్తు ఉంది అసలు. మనం ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి ఐటమ్స్ మాత్రం షాప్స్లలో ఇవే కనబడుతున్నాయి మ్యాక్సిమం. గీ, స్పైసెస్, ఒకటి ఇలా దాచిన చెక్క, లవంగాలు అన్ని ఇవే ఐటమ్స్. మనం ఏడ పడితే ఆడ మనం నచ్చిన ప్లేస్లో కొనుక్కోవచ్చు. కొన్ని ప్రైజెస్ అయితే చేంజెస్ అయితే ఉన్నాయి. ఒక దగ్గర తక్కువ, ఒక దగ్గర ఎక్కువ అట్లా ఉన్నాయి. ఇక్కడ చూస్తే వుడ్తో చేసిన చెంచాలు, స్పూన్లు, వాటితో చేసిన సెల్ ఫోన్ పౌచెస్ అన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. లేడీస్కి అయితే బ్యాగ్స్ ఉన్నాయి, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా ఉన్నాయి పైనాపిల్, మ్యాంగోస్. మళ్ళీ ఒకసారి అయితే మనం అయితే తినాలి ఇక్కడ వచ్చి, బాగుంటుంది. టేస్ట్ అయితే క్రేజీ ఉంది అది. ఇక్కడనైతే కొంచెం ఓల్డ్ టైప్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇల్లులు మస్తు కనబడుతున్నాయి. వర్షం పడ్డప్పుడు అయితే క్రేజీ ఉంటాయి, ఇట్లా వాటర్ పడ్డప్పుడు. సేమ్ షాప్స్ ఎక్కడ పోయినా ఇవే. ఇక బఠానీలు, పచ్చి బఠానీలు. ఇప్పుడైతే మనం అక్కడికే లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ఒక్కొక్క గుడిసెలా ఏముందో చూద్దాం ఇక మనం పోయి. అన్నీ మొత్తం పాత పడిపోయినాయి. సో ఇటు సైడ్ రైట్ సైడ్లో చూస్తే దానికి మొత్తం జాలీలాగా పెట్టేసారు దాన్ని, ఎట్టుకోకుండా. విజిటర్స్ అయితే బాగానే వస్తారు. కింద కూడా మస్తు ఉంది. ఇక్కడ ఫోటోలు దిగితే క్రేజీ వస్తాయి అసలు. సో ఇక్కడ నుంచి కొంచెం లోపలికి పోతే లేదా ఉన్నట్టుంది. అన్ని పాతకాలం ఉంటాయి చూడు, అట్లా అరుగులు అవి ఉన్నాయి. ఇవన్నీ చాటలు, బుట్టలు, ఇవి ఓల్డ్ వాళ్ళ ట్రెడిషన్ సంబంధించి ఉన్నట్టున్నాయి. ఇది పాతకాలం పొయ్యి ఉన్నట్టున్నది.
సో ఇక్కడ చూస్తే దీనికి ఏదో చరిత్ర ఉంది, బట్ మనకైతే తెలియదు. ఇక్కడ చూస్తే మొత్తం డప్పు, ఇది ఇది అన్ని డప్పులు డోళ్ళు ఉన్నట్టున్నాయి ఇవన్నీ. సో ఇంకా ఏమున్నాయి ఇవన్నీ, ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసినాయి అనుకుంటా, ఇవన్నీ పెట్టిరు. ఏంటిది? సో ఇది చూడండి, ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అసలు మస్తు ఉంది, అసలు క్రేజీ ఉంది ఇది. మళ్ళీ నీట్గా ఊడ్చి మంచిగా సెట్ చేసి పెట్టి ఉంచారు. విజిటర్స్ వస్తుంటారు పోతుంటారు కాబట్టి. ఈ ఫొటోస్ అన్నీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. మనం కాంతారా మూవీలో చూసినాం ఇట్లాంటివన్నీ. ఈ డ్యాన్స్ చేసేటప్పుడు కొన్ని సీన్లు అయితే చూసినాం, డెవోషనల్ సీన్స్ వచ్చినప్పుడు. ఇవి వీళ్ళ ఫెస్టివల్ టైంలో ఇట్లా వేషాలు వేసి కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తారు. సో అవే అనుకుంటా ఇవన్నీ. వీటికి కొంచెం ఏదో ఉంది చరిత్ర, మనకైతే తెలీదు. ఇది వాళ్ళు యూజ్ చేసిన కత్తి అనుకుంటా. ఇది పీటలా ఉంది. ఏముంది తెలుసా, ఇక్కడ పాతకాలంలో ఉండే ఇల్లులాగా ఉంది. ఇక్కడనైతే షూటింగ్స్ కూడా జరుగుతాయి అనుకుంటా ఈ ఏరియాలలో. మస్తుంది ప్లేస్. మనం కొన్ని సాంగ్స్ వైరల్ అవుతాయి కదా, అవన్నీ వింటేజ్ సాంగ్స్ వస్తాయి కదా, సేమ్ అట్లనే అనిపించింది నాకైతే. ఇక్కడ వైపు బాగుంది. ఇక్కడ ఎవరు లేరు, కొంచెం ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటే వచ్చిందమ్మా వయ్యారి. ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు కూడా కూర్చొని తెలియరు కదా మీరు. వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళర్లే కానీ మనమే వెళ్ళిపోదాం. ఇంకా ఈ ప్లేసెస్ అన్నీ మన సైడ్ కూడా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. మీకు ఏమైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి, చూద్దాం. సో ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు నేను వేసుకున్న జీన్స్ టీషర్ట్ నిన్న షాపింగ్ చేసి తీసుకున్నదే. ఆల్మోస్ట్ మలయాళం వాళ్ళందరూ ఇట్లా స్ట్రైట్ ఫిట్ వేస్తారంట. చూడడానికి అయితే కొంచెం వింటేజ్ ఓల్డ్ బూట్ కట్ టైప్ అయితే అనిపిస్తుంది. ఇది లోపల అరుగు మీద గద్దెలా ఉంది. సో ఇట్లా కూర్చుంటారు అనుకుంటా. సరే మనం కూడా కూర్చుందాం. ఓకే, వీళ్ళ ట్రెడిషన్ తగ్గట్టు అయితే డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు. ఇది మన పాతకాలంలో ఇట్లనే దంచుతారు ఆల్మోస్ట్. మనకు కూడా తెలుసు కొంచెం ఇట్లా అదే డిషుమ్ దంచుడు. సో దీనికే చాలామంది ఎన్నోరు అని చెప్పేసి ట్రైబల్ విలేజ్ కోసం చూడడానికి అయితే వస్తున్నారు. చూడండి, సో ఇక్కడ ఈ ట్రైబల్ ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ మనం వేరే లొకేషన్కి అయితే వెళ్ళాలి. సో అలా వెళ్ళాలంటే మనం రిటర్న్ అయిపోవాల్సిందే, ఇంకా తప్పదు. ఇక్కడ కొన్ని లోపల ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ తిరిగినాం కానీ అవన్నీ క్యాప్చర్ చేయలేదు. సో చాలా ఉంది ఇంకా లోపల అటు సైడ్ చూడడానికి. అన్నీ అయితే ఎందుకులే అని చెప్పి పెట్టలేదు. ఇక్కడ ఒక తులసి చెట్టు ఉంది, సంథింగ్ ఏదో వీళ్ళైతే డ్రాయింగ్ ఉంది. చూడండి మస్తు ఉంది. ఇక్కడ అలుగుదలేరు. ఇక్కడ ఉన్న వాళ్ళైతే చాలామంది ఫ్యామిలీస్ తోటి అయితే ఇది విజిట్ చేసి అయితే పోతురు. చాలా బాగుంది ప్లేసు. మనం ట్రెక్కింగ్ చేయడానికి అటు బ్యాక్ సైడ్ ఉంది తిరగడానికి, కానీ మనకు అంత ఓపిక లేదు కాబట్టి లైట్ తీసుకున్నాం. బాగుంది లొకేషన్ అయితే, సూపర్ ఉంది. ఇక్కడ ఏమన్నా ఈవెంట్స్ ఉంటే అట్లా ప్లాన్ చేస్తారు అనుకుంటా మేబీ. ఇక్కడ నుంచి అటు సైడ్ చూస్తే చూడండి లొకేషన్ ఎట్లా కనబడుతుందో. గుట్టలు ఎలాగోలా పైనాపిల్ అయితే తెచ్చుకున్నాం. ఇంకా పైనాపిల్ అయితే క్రేజీ ఉంది టేస్ట్. ఎక్కడ పోయినా దాన్ని అయితే వదులుతలేం మేము. సో ఇక్కడ నుంచి అయితే ఇట్లా మళ్ళీ జీప్లో కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళి ఇంకా వేరే లొకేషన్కి అయితే వెళ్ళడమే. ఇంకా ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ మడ్డి బూట్స్. ఇది వాయనాడ్లో ది బెస్ట్ ప్లేస్. యాక్చువల్గా ఇది లాంగెస్ట్ జిప్ లైన్ కూడా ఉంటుంది యాక్టివిటీస్ చేయడానికి. క్రేజీ ఉంటుంది లొకేషన్ అయితే. చూడండి ఇంకా ఇక్కడ ఎటు చూసినా అదే మొత్తం గ్రీనరీయే. ఒక 2-3 కిలోమీటర్లు అటు పైకి వెళ్ళినా కూడా సేమ్ ఇవే టీ ప్లాంట్స్ ఉంటాయి. వా ఏముంది మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ జిప్ లైన్ దగ్గరికి వచ్చినాం. వాళ్ళైతే జిప్ లైన్ చేస్తారు చూడండి. ఇక్కడ ఇన్స్టా 360 తోటి అయితే కొన్ని అయితే రికార్డ్ చేసిన. చూడండి లొకేషన్స్ అయితే క్రేజీ వచ్చినాయి, అసలు మామూలుగా లేవు. ఇందులో కొంచెం వాటర్ ఉండి బురద ఉన్నట్టుంది. ఎట్లుంటుందో తెలియదు, కొంచెం జారుతుంది, జాగ్రత్తగా పోవాలి.
లెట్స్ గేర్ అప్. సో మనం జిప్ లైన్లో చేయడానికి మనల్ని అయితే రెడీ చేస్తుండే చూడండి. సో అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చేయాలి. ఇదంతా కొంచెం అటు ఇటు ఏమైనా జరిగినా కానీ ప్రొటెక్షన్ ఉండడానికి హెల్మెట్ ఇచ్చారు, బందోబస్తు కట్టి పెట్టిర్రు అని అయితే. So you will rotate actually 1 or 2 times, okay? So you will rotate actually 1 or 2 times, but don't make it up. All the best, bro. So Okay, thank you, bro. Base ready. before you reach that point, you need to properly hold your hand. Said I made up my mind. This Okay, time I'm taking you జిప్ లైన్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత అసలు మామూలుగా లేవు లొకేషన్స్ అయితే. పైనుంచి కిందికి చూస్తే అసలు హెవెన్. ఎటు చూసినా మొత్తం ఇదే ఉంది. నాకు కంటికి కనబడే ప్లేస్ అంతా టీ ప్లాంట్సే కనబడుతున్నాయి. అసలు ఇది ఒక్కసారని అసలు ఎక్స్పీరియన్స్ చేయాలి. క్రేజీ అనిపించింది. బ్యూటిఫుల్ వ్యూస్ అసలు. వాహ్, వాట్ ఏ ఫీలింగ్. Said I made up my mind. This time I'm taking it over. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళైతే మంచిగా అదంతా ముందుకు సెట్ చేసి పెట్టి నన్ను అయితే జాగ్రత్తగా దింపారు. దింపిన తర్వాత ఇంకేముంది, మా ఫ్రెండ్ అటు సైడ్ ఉన్నాడు కాబట్టి ఇటు రావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి నేను ఇక్కడ ఉన్న లొకేషన్స్ కొన్ని కవర్ చేద్దామని చెప్పి అటు ఇటు తిరుగుతున్నా. ఇటు ముందుకు పోతే ఏముంది భయ్య, లొకేషన్ అయితే వేరే లెవెల్. అటు ఎంత దూరం ఉందో తెలియదు. బల్ల మీద తిరుగుతురు జనాలు, అందరు పోతురు వస్తారు, కానీ నాకైతే మామూలుగా అనిపించలే. క్రేజీ అసలు. ఇట్లాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ వదిలేస్తారు. ఎప్పుడు సిస్టమ్ మీద టపీ 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 అని కొడతానే ఉంటారు. బ్యూటీ, హెవెన్. ఈ వ్యూస్ అన్ని ఎట్లున్నాయో మీరైతే కామెంట్ చేయండి. అండ్ ఇవంతా మొత్తం ఎట్లా మీరు డైలీ పొద్దుగా లేచిన తర్వాత ఛాయ్ తాగి దీంతోటే ఎక్కుతాం ఇట్లా అది ఇట్లా. పైనుంచి ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. రామ చెట్టు పట్టుకొని ఫైనల్లీ వీడికైతే ఎక్కిన. హెవెన్ 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 హెవెన్. ఇటు చూసిన లొకేషన్స్, వాట్ వి కాల్ ఫర్ దిస్ ఓన్లీ లొకేషన్స్. బ్యూటిఫుల్. ఇలా అక్కడ నిలబడి ముందుకు చూస్తుంటే ఏం ఫీలింగ్ ఉంది మామ. అసలు ఇది కదా వైబు అనిపించింది. వాహ్. సో ఏరియా మొత్తం చాలాసేపు అయితే తిరిగి స్పెండ్ అయితే చేసినాం. మస్తు ఉండే ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇక్కడ నుంచి ఇంకా రూమ్కి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు బస్ స్టాప్కి అయితే పోవాలి. బస్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోయినా వెళ్తున్నాం. రెండు ఫుల్ ఉన్నాయి అని పట్టుకుంటుంది. ఇట్లా ఈ చిన్న స్పీకర్ పెట్టుకొని చాలాసేపు అయితే డ్యాన్స్లు అయితే వేసినాం. ఆ వీడియోలన్నీ యూట్యూబ్లో పెడితే కాపీరైట్ ఇష్యూ ఉంది కాబట్టి పెట్టట్లేదు. పోరా 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 మామా. ఇక్కడే ఉంది బస్ స్టాప్. మనం వెళ్ళాల్సింది ఇక్కడికి. ఇదే బస్ స్టాప్. ఇక్కడనైతే మనం వెయిట్ చేయాలి. కల్పెట్ట అంటే బస్ వచ్చే వరకు మనం వెయిట్ చేస్తే సరిపోద్ది. వేరే గోయింగ్ Calicut. I am also going Calicut. No Calicut, we are going Kalpetta. Kalpetta. Okay. Calicut is cool.
చూడు ఆ ముందు కూర్చున్నారు పిల్లలు, కెమెరా వీడియో ఆన్ చేయగానే చేతితోటి మొహం అడ్డం పెట్టుకుంటారు, భలే సిగ్గుపడుతారు అసలు. బ్యాక్గ్రౌండ్లో సాంగ్ కూడా కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి మధ్యలో పాజులు ఇస్తాను. మలయాళం బాయ్ బాయ్. వాళ్ళైతే పిల్లలు వెళ్ళిపోయారు. క్రేజీ అనిపిస్తుంది జర్నీ అయితే. వాళ్ళు ఎక్కడ పోయినా కానీ ఫన్ అయితే బీభత్సంగా ఉంటుంది. ఏడవైనా కానీ మంచిగా కనెక్ట్ అవుతారు, మంచిగా మాట్లాడతారు. కాబట్టి జర్నీ సూపర్ ఉంది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ట్రిప్ అయితే. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బస్సులో ఎక్కినప్పటి నుంచి మలయాళం సాంగ్స్ ప్లే చేస్తూనే ఉన్నారు. అవి అట్లనే వదిలేస్తే మనకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో అందుకే మధ్య మధ్యలో వాయిస్ మొత్తం లోలో పెడుతున్నా. మనం ఎక్కడెక్కడ తిరిగినా ఇక్కడికి రావాల్సిందే. మళ్ళీ న్యూ ఫామ్ రెస్టారెంట్కి అయితే వచ్చినాం. మీల్స్ అయితే ఆర్డర్ చేసినాం. చూడండి మళ్ళీ దొడ్డు మీల్స్ మామూలుగా ఉండదు. చూడనీకైతే కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. ఫుడ్ తిన్న తర్వాత రూమ్కి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ ఈవినింగ్ 6కి ఏమో ఉందంట బస్సు మైసూర్కి. సో అక్కడ నుంచి అయితే మనం ఇంకా స్టార్ట్ చేయాలి ఇంకా ఇంటికి జర్నీ. కల్పెట్ట న్యూ బస్ స్టాండ్కి అయితే వచ్చినాం. ఇక్కడ మన బస్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో మనం అటు ఇటు చూస్తుండగానే మళ్ళీ వర్షం అయితే పడ్డది. అసలు వర్షం ఈవినింగ్ అయితే అసలు సావ కొడుతుంది, గ్యాప్ లేకుండా వర్షం పడుతుంది అసలు. ఇక్కడ బస్సులు చూడు ఎలా ఉన్నాయో, మొత్తం లైన్గా పెట్టేసారు. సో వర్షం పడుతుంది కాబట్టి అందరూ ముందుకైతే పరిగెత్తుకుంటూ వస్తారు ఇక్కడ కొంచెం తడవకుండా ఉండడానికి. మా వాడు చూడు లగేజ్ పట్టుకొని మోసుకుంటూ తిరుగుతుడు పాపం. కొంచెం కొంచెం అయితే వర్షం అయితే తగ్గుతుంది. బస్ అయితే క్రేజీ పోతుంది వర్షంలో. ఓరి అమ్మ, ఇంతమంది ఉన్నారేంది అసలు? మందకు వెళ్ళిరు ఒకటేసారి. అంతా ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఫ్రెండ్స్ అనుకుంటా. మొత్తం మంజుమల్ బాయ్స్ స్వాగ్ లెక్కనే ఉన్నారు. చూస్తుండగానే మన బస్ వచ్చింది, ఎక్కినాం. అప్పటికే నైట్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోయినాం మైసూర్కి అయితే. ఇంటికి అయితే వస్తున్నాం. చూడండి అందరూ రెయిన్ కోట్లు వేసుకొని ఎట్లా పోతుర్రో. సో రిటర్న్ వెళ్ళే దారిలో కూడా మళ్ళీ ఇక్కడనే బస్ ఆపిర్రు. సో ఈడ ఒక చిన్న స్టాప్ ఉంది, ఈ స్టాప్ ఒకటి చూసుకొని వెళ్ళిపోవడం ఇంకా. సో హైవే మాత్రం వెహికల్స్ మామూలుగా పోతున్నారు, స్పీడ్ బీభత్సంగా పోతున్నాయి. జర్నీ ఎట్లా చేస్తారేమో మా బైక్లో వాటిలో అయితే. చూసారు కదా వాయనాడ్ ట్రిప్ ఫుల్ బ్లాగ్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.